హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. సో, ఇవాళ కిచెన్ మొత్తం డీప్ క్లీన్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. ఇవాళ మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఆయనకు కూడా చెప్పేసాను అనమాట. లంచ్ ఇవాళ బయట నుంచే తీసుకురావాలి అని చెప్పేసి. ఎందుకంటే ఈ కిచెన్ డీప్ క్లీన్ పని పెట్టుకుంటే ఏ టైం అవుతుందో తెలీదు. కొంచెం ఎక్కువగానే సర్దే పని అయితే ఉందన్నమాట. అయితే ముందు ఏంటంటే బిఫోర్ మీకు చూపిస్తున్నా, సర్దే ముందు ఈ కిచెన్ అంతా కూడా ఎలా ఉండింది ఏంటి అనేది చూపిస్తున్నా. యాక్చువల్గా నేను కిచెన్ లుక్ కూడా కొంచెం మార్చాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇదంతా కూడా నాకు నచ్చట్లే అనమాట ఇలా ఉండడము. సో అందుకని కొంచెం డిఫరెంట్గా సర్దుదామని అయితే అనుకుంటున్నా. అలా అని చెప్పి ఏవో స్టిక్కర్లు అతికించేస్తాను, లేకపోతే ఏదో షెల్ఫ్లలో కవర్స్ అవి వేసేస్తానని అనుకోకండి. నార్మల్గా సింపుల్గా సర్దుకుంటా. కాకపోతే కొంచెం నాకు కావాల్సినవి ఈజీగా పిక్ చేసుకునేటట్టు, అనవసరమైనవి ఎక్కువ మెస్సీగా అవ్వకుండా ఉండేటట్టుగా సెట్ చేసుకుంటా. అయినా మీరు వీడియోలో చూస్తారు కదా, తెలుస్తుంది. సో ఫస్ట్ అయితే ఈ పైన ర్యాక్ నుంచి స్టార్ట్ చేశాను. ముందు ఆవేశంగా అన్నీ డబ్బాలు తీస్తున్నాను, కానీ అవి తీస్తున్నప్పుడల్లా భయం వేస్తూ ఉంది ఎక్కడ ఏ బళ్ళు ఉంటుందో అని చెప్పేసి. సో అందుకని ఇలా చీపురుతో అనుకుంటూ తీస్తున్నా. యాక్చువల్గా ఈ డబ్బాలు కూడా అన్నీ వెనక్కి అయిపోయాయి బాగా. సో అవన్నీ తీస్తున్నాయి. ఈ పచ్చళ్ళు కూడా మేము అన్నీ తినం, కానీ అవన్నీ కూడా పడేసి తోమేయాలి. కాకపోతే ప్రస్తుతానికి సెట్ చేసుకుంటున్నాయి ఈ డబ్బాలు ఇవన్నీ. తర్వాత తోమాల్సినవి అవన్నీ కూడా తీసుకుని మెల్లగా అన్నీ పడేసి తోమేసుకుంటా. ముందైతే ఇవి సర్దుకుంటాను అనమాట. ముందు తీయడం అయితే అన్ని డబ్బాలు కదిలిచ్చి తీసేస్తున్నాను, కానీ ఎలా సర్దాలి ఏంటి అనేది అసలు అర్థం కావట్లేదు. యాక్చువల్గా ఈ పని ఏంటంటే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత పెట్టుకుందాం అనుకున్నా. ఎందుకంటే ఇంకో 2-3 డేస్లో నేను అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతా. కాకపోతే కొంచెం ఒక ఐడియా వచ్చింది నాకు, ఇలా పలానా లాగా సర్ది చూద్దామని చెప్పేసి. సో ఐడియా కాస్త నాకు అక్కడికి వెళ్ళి వచ్చేటప్పటికి గుర్తుండదు ఇంకా. అందుకని చెప్పి ఇవాళే సర్దేసుకుందామని చెప్పి ఇంకా గబగబా లేచేసా. ఇవాళ కొంచెం ఎర్లీగా కూడా లేచా. 6 o'clock 6:30కి ఆ టైంకి అలా లేచేసాను. ఇంకా తర్వాత ఆలోచిస్తుంటే నిద్ర పట్టట్లేదు. ఇంకా వెంటనే వెళ్ళి కిచెన్ సర్దేసుకోవాలి, అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి అనిపిస్తూ ఉంది. అందుకని ఇంకా ముందైతే ఫస్ట్ పైన ర్యాక్లో అన్ని డబ్బాలు తీసేసాను. ఇంకా అంతకుమించి పైన ఇంకొక షెల్ఫ్ ఉంది కదా, అక్కడైతే నేను అసలు టచ్ చేయను అనమాట. ఎందుకంటే నాకు ఒకటి అంత హైట్ అందదు, ఇంకొకటి ఏంటంటే ఇంకా ఇది వరకు ఏంటంటే చైర్స్ వేసుకొని దులిపేదాన్ని. ఇప్పుడు అంత చైర్ వేసుకొని దులిపే అంత సీన్ లేదు. ఎందుకంటే ఈ బండలు జారుతాయి అనమాట. ఇంకా చైర్ వేసుకొని ఎక్కి మళ్ళీ జారితే కింద పడితే ఉన్న నడుము కాస్త ఊడిపోతుంది నాది. సో అందుకని కింద షెల్ఫ్ నుంచే స్టార్ట్ చేస్తున్నా. అందులో ఇంకా ఎవ్వరు హెల్ప్ లేకుండా నేను ఒక్కదానే చేసుకుంటున్నాను. ఇంకా వీడియో కూడా తీసుకుంటూ మధ్య మధ్యలో చేసుకుంటున్నాను అనమాట. ముందు ఏంటంటే ఒక్కొక్క షెల్ఫ్ సర్దుదాము, తీసి దులిపి అక్కడికక్కడ సర్దేసుకుందామని అనిపించింది, కానీ ముందు అన్నీ తీస్తే ఏవి ఎక్కడ పెట్టాలనేది ఒక క్లారిటీ వస్తుంది. అంటే అవసరం ఉన్నవన్నీ ఒక దగ్గర, అనవసరమైనవన్నీ ఒక షెల్ఫ్లో సర్దుకుందామని చెప్పి ఆలోచిస్తున్నా. అందుకని ఇంకా గట్టు కింద ఉన్న షెల్ఫ్లలో ఈ సామాన్లు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా తీసేస్తున్నా. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా జ్యూస్ జారు, ఇది నేను అస్సలు వాడను అనమాట. యాక్చువల్గా ఈ కింద ఉన్న గిన్నెలు, ఈ బౌల్స్ ఇవన్నీ కూడా వాడను. ఈ బ్యాక్ సైడ్ ఉన్నవి ముందర ఏవి ఉన్నాయో ఫ్రంట్ సైడ్ అవే వాడుకుంటాను. ఇవన్నీ కూడా వేస్ట్గా అలా ఉట్టిగా పెట్టేయడమే అనమాట. సో ఇంక ఇవన్నీ కూడా తీసేస్తున్నా. తీసి మంచిగా అందులోపల బూజంతా పట్టేసింది, అదంతా కూడా దులిపేసి నీట్గా తుడిచి మళ్ళీ సెట్ చేసుకుంటాను. యాక్చువల్గా నా దగ్గర ఒక షీట్ ఉందండి, మీషోలో నుంచి తెప్పించే ఆ షీటు. అది వేద్దాము అనిపించింది, కానీ అది వేయడం మూలన నాకెందుకో అది నచ్చట్లేదు, చిరాగ్గా అనిపిస్తుంది. దాని కిందకి కొంచెం వాటర్ పోయినా ఏదైనా కూడా ఇంకా మొత్తం బాగుండట్లేదు అనమాట. అందుకని చెప్పి ఇంకా షీట్స్ అయితే నేను ఏం వేయదలుచుకోవట్లే. ఇట్లానే షెల్ఫ్లు నీట్గా దులిపి సర్దేసుకుందామని అనుకుంటున్నా. సో మొత్తం ఇదంతా క్లీన్గా చేసుకుంటున్నా. నేను ఎప్పుడు ఈ డీప్ క్లీనింగ్ పని ఏంటంటే ఒక 1 month or 2 monthsకి ఒకసారి అలా ఖచ్చితంగా పెట్టుకుంటాను. అవన్నీ వస్తువులు కదుపుతూ ఉంటేనే మనకి అక్కడ పురుగు పుట్ర ఏం రాకుండా ఏమైనా ఉన్నా కూడా వెళ్ళిపోతాయి అన్నమాట. అలా ఉంటుంది. ఏదైనా కూడా మనం వస్తువులు అనేది తీసి సర్దుకుంటూ ఉంటేనే బాగుంటుంది కదా, కొంచెం నీట్గా దుమ్ము పట్టకుండా అట్లా.
అదనమాట. అందుకని ఇంకా ఆ కింద ఉన్న స్టీల్ వస్తువులన్నీ కూడా తీసేసి ఇవి పైన షెల్ఫ్లోంచి తీసా కదా, ఇవన్నీ ఇక్కడ సెట్ చేసేసుకుంటున్నా. ఇక్కడ ఎందుకు సెట్ చేసుకుంటున్నానంటే ఇవైతే రెగ్యులర్గా యూజ్ చేసేవి కాదు, అప్పుడప్పుడు తీసి వాడేవి మటుకే ఈ డబ్బాలన్నీ కూడా. సో ఇవన్నీ కింద ర్యాక్లో పెట్టేసుకుంటున్నా. ఇందులో ఏంటంటే ప్లాస్టిక్ డబ్బాలు ఏవైతే ఖాళీగా ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ పెట్టుకుంటున్నా. మొత్తం ప్లాస్టిక్ వస్తువులన్నీ ఈ షెల్ఫ్లో పెట్టేసుకుంటున్నాను అనమాట. అలాగే మనం ఎప్పుడైనా ఇవి తీసుకొని వాడుకోవాలంటే కూడా ఈజీగానే తీసుకోవచ్చు, అంత కష్టమేం అవ్వదు. సో మొత్తం ఈ డబ్బాలన్నీ ఇక్కడ నింపేస్తున్నా. అనవసరంగా ఇదివరకు ఏమయ్యేదంటే పైన షెల్ఫ్లో పెట్టుకుంటే అదేదో షోకేస్ లాగా ఉండేది అక్కడ. ఆ షెల్ఫ్ నార్మల్ రెగ్యులర్ యూస్కి పెట్టుకుంటే బాగుంటుంది కదా, అందుకని అలా అనిపించి ఇంకా గట్టు కింద ఈ షెల్ఫ్లో అయితే ఈ డబ్బాలన్నీ పెట్టేస్తున్నాను అనమాట. మధ్యలో ట్రైపాడ్ అయితే ఫుల్ ట్రబుల్ ఇచ్చిందండి. ట్రైపాడ్ కొంచెం ఏదో స్క్రూ అనేది లూజ్ అయిపోయి ఫోన్ పెడుతుంటే కూడా అది ఉండట్లేదు అనమాట స్టేబుల్గా. ఇంకా అందుకని చెప్పి దాన్ని మెయింటైన్ చేసుకుంటూ మధ్యలో ఇక్కడ వర్క్ అయితే చేసుకుంటున్నాను. మధ్యలో కొన్ని బిట్స్ అయితే ఇంకా నేను తీయలేదు, మరి వీడియో ఎక్కువ లెంత్ అయిపోతుంది అని చెప్పేసి. ఇది వచ్చేసి ఈ షెల్ఫ్ ఏంటంటే మనం స్టవ్ పెట్టుకుంటాం కదా, ఆ స్టవ్ కింద షెల్ఫ్ అనమాట ఇది. ఇప్పుడు మీకు కనిపిస్తున్నాయి కదా గరిటెలు, అవి కూడా నేను ఎక్కువ యూజ్ చేయను. అందులో ఎక్కువ యూజ్ చేసేది ఏంటంటే రొట్టెల కర్ర, కవ్వము, ఇంకా పప్పు గుత్తి, ఇవి మూడే ఎక్కువ యూజ్ చేస్తా. సో అవన్నీ గరిటెలు కూడా తీసేసి ఆ షెల్ఫ్ కూడా నీట్గా క్లీన్ చేశాను. ఎంత దుమ్ము వచ్చిందో చూసారా. ఇంకా ఈ గట్టు మీద ఏదైతే ఈ స్టాండ్స్ ఉన్నాయో ఈ స్టాండ్స్ కూడా కొన్ని రోజులు తీసేద్దాం అనుకుంటున్నానండి. ఎందుకంటే ఇప్పుడు ఈ కాఫీ మగ్స్ ఏవైతే ఉన్నాయో అవి జస్ట్ నేను లుకింగ్ కోసమే అక్కడ పెట్టుకుంటున్నట్టు ఉంది. అవి నేను వాడట్లేదు, అలాగే దుమ్ము పట్టిపోయి ఉంటున్నాయి అనవసరంగా. అందుకని ఇంకా అవి కూడా తీసేద్దాం అనుకుంటున్నాయి. ఈ స్టాండ్స్ కూడా ఇంకా చాలు, కొన్ని రోజులు లోపల పెడితే మళ్ళీ అది వాడాలి అని మనకు అనిపిస్తుంది కదా, అందుకే కొన్ని రోజులు లోపల దాచేద్దామని చెప్పి అనుకుంటున్నాను. ఈ స్టాండ్ ఏంటంటే ఇక్కడ గట్టు కింద షెల్ఫ్లో పెట్టుకుందామా, దాని మీద గ్లాసులు అవి పెట్టుకోవడానికి మంచి యూజ్ అవుతుందా అని చెప్పి ఆలోచిస్తున్నాను అనమాట. నేను కూడా మధ్యలో ఏది ఎక్కడ పెడితే బాగుంటుంది అని చెప్పి ఆలోచించుకుంటూ కాసేపు బ్రేక్ తీసుకుంటూ చేసుకుంటున్నాను. పొద్దున కాఫీ తాగి ఈ యుద్ధాన్ని స్టార్ట్ చేశాను, కిచెన్ సర్దే యుద్ధాన్ని. ఆకలి వేసినప్పుడు ఇంకా అప్పటికప్పుడు ఏదో ఒక బ్రేక్ఫాస్ట్ చేసుకొని తిందాంలే అని చెప్పి అనుకుంటున్నా. ఎందుకంటే కాఫీ తాగిన తర్వాత ఒక 1-2 అవర్స్ దాకా ఏం తినాలనిపించదు, ఆ కాఫీ టేస్టే ఉంటుంది, ప్లస్ ఆకలి కూడా అవ్వదన్నమాట. అందులో ముందు ఈ కిచెన్ సర్దేయాలి అన్న ఆలోచన వచ్చింది కదా, దాంతో కూడా ఇంకా ఆకలి మీద నాకు ధ్యాస అనేది ఉండదన్నమాట. ఎందుకంటే ఏంటో తెలీదు, ఈ తొండలు, ఈ కప్పలు అన్నీ చూస్తుంటే భయం వేస్తుంది అనమాట. ఇంట్లోకి కూడా తిరుగుతున్నాయా అని చెప్పి అనిపిస్తుంది. నిన్న నేను వంట చేసేటప్పుడు మా కిచెన్ వెంటిలేషన్ ఏదైతే రౌండ్గా ఉంటుందో అక్కడ నాకు పైన ఒకటి దొడ్డుగా బల్లిలాగా కనిపించింది. ఏంటబ్బా ఇది బల్లి అయితే కాదు, చూస్తుంటే బల్లిలాగా లేదు అని చెప్పి అనుకొని చూస్తే అదేమో తొండ. అదేంట్రా బాబు అంత పైనకి తొండ ఎలా వెళ్ళిందని చెప్పి అనుకున్నా. తొండ మరి అట్లా పైకి కూడా వెళ్తుందా అనేది నాకు తెలీదు. ఇంకా అలా భయపడుకుంటూ దాన్ని చూసుకుంటూనే నేను వంట అనేది కంప్లీట్ చేశాను నిన్న. ఇంకా మా హస్బెండ్ రాగానే ముందు ఆయనకి చెప్తే ఆయన దాన్ని అయితే వెళ్ళగొట్టారనమాట. ఇంకా అదే భయం ఇంకా ఏ వస్తువు కదపకుండా అలా ఉంచేస్తే అందులోంచి ఏది బయటికి వస్తుందో కదిపినప్పుడు అనేది ఒక భయం ఉంటుంది నాకు. అందుకని ఇలా సర్దుకుంటూ ఉంటా కిచెన్ని. ఇంకా నాకు అది చూసిన తర్వాత ఒక మంచి ఫీల్ అయితే లేదండి, కొంచెం బ్యాడ్గా ఎట్లనో అనిపించింది నాకు. అందుకనే కొంచెం కిచెన్ సెట్ చేసుకుంటే బెస్ట్ అని చెప్పి ఇట్లా చేసుకుంటూ ఉన్నా డీప్ క్లీనింగ్. మా హస్బెండ్ ఏమైనా హెల్ప్ అవుతారేమో ఇది చేసుకునేటప్పుడు అని చెప్పి చాలా అనిపించింది. ఇంకా ఆయన డ్యూటీలో ఆయన బిజీ అయిపోయారు, నాకేమో ఇలా ఖాళీగా ఉండాలనిపించట్లేదు. ఇంకా నేను ఒక్కదానైనా సర్దేద్దాంలే అని చెప్పి ఇవాళ డే అంతా పట్టినా కూడా పర్లేదు, ఇవాళ ఎట్లనే ఈ కిచెన్ పని అయితే కంప్లీట్ చేసేయాలని చెప్పి అనుకుంటున్నా. ఇంట్లో కూడా చాలా రకాల బియ్యాలు అయితే ఉన్నాయండి. ఈ రైస్ నేను ప్రొటెక్ట్ చేయలేకపోతున్నా, పురుగు వచ్చేస్తుంది రైస్లో. దాన్ని పురుగు పట్టకుండా ఉండడానికి ఏమైనా టిప్ ఉంటే కనుక నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో. నేను అట్లా దాన్ని ఏమైనా యూజ్ అవుతుందేమో నేను చూస్తాను. సో మొత్తానికి ఇలా అన్ని గిన్నెలు అవి ఇవి అన్నీ తీసి ఇలా కింద పెట్టేశాను. నేను నిలబడేంత జాగ కూడా లేదనమాట.
చూస్తున్నారు కదా, ఈ బకెట్లో బియ్యం అయితే మంచిగానే ఉంది కానీ అందులో పురుగు వచ్చిందనమాట. ఈ పురుగు రాకుండా ఏమన్నా చేద్దామా అని చెప్పి అనుకుంటున్నా. మీరు ఎవరైనా మీకు తెలిసిన టిప్ ఉంటే నాతో షేర్ చేయండి, తప్పకుండా నేను అది ట్రై చేస్తాను. ఇదిగోండి ఇంకొక డబ్బాలో ఇవి కూడా బియ్యం, ఇవి కూడా బాగానే అనిపిస్తుంది. కాకపోతే సేమ్ ప్రాబ్లం, ఇందులో కూడా పురుగు కనిపిస్తుంది కదా మీకు పురుగులు. సో అలా పురుగులు వచ్చాయన్నమాట. ప్రస్తుతానికి ఇవి లోపలికి దోసేసి పెట్టేస్తున్నా, ఎందుకంటే బయటకు ఉంటేనేమో ఆ ప్లేస్ యూటిలైజ్ చేసుకోలేకపోతున్నాం. ఇవి లోపల సైడ్ పెడితేనన్నా కొంచెం మంచిగా బయట వైపు ఏదన్నా రెగ్యులర్ యూజ్ చేసుకునే పెట్టుకోవచ్చు అని చెప్పి అనుకుంటున్నాను. ఈసారి అయితే గట్టు మొత్తం ఖాళీగా ఉంచుదాం అనుకుంటున్నా. ఈ కుక్కర్లు ఇవన్నీ ఉన్నాయి కానీ ఉపయోగమే ఉండదండి. బడేలు అని బాంబులు వేలినట్టు వేలిపోతూ ఉంటాయి ఈ కుక్కర్లు. దీని బదులు మనం స్టీల్ కుక్కర్స్ కొనుక్కోవడమే బెస్ట్. కొంచెం అమౌంట్ అయితే కానీ మనకి అవి స్టీల్ కుక్కర్ ట్రబుల్ ఇవ్వదు. ఈ అల్యూమినియం కుక్కర్ ఏంటంటే కొన్నప్పుడు కొన్ని రోజులు బాగానే వర్క్ చేస్తుంది, తర్వాత ఏ రబ్బర్ ప్రాబ్లమో లేకపోతే వాషర్ ప్రాబ్లమో ఇట్లా అవుతూ ఉంటుంది. నా దగ్గర ఇప్పుడు 2 అల్యూమినియం కుక్కర్స్ ఉన్నాయి. అవి అస్సలు వేస్ట్ అనమాట, ఉండి కూడా యూజ్ అవ్వట్లేదు. నిన్న నేను పప్పు పెట్టాను ఒక చిన్న కుక్కర్లో, అల్యూమినియం కుక్కర్లో. అదేంటంటే 1-2 విజిల్స్ వచ్చింది, మిగతా అంతా బుస్సుమని ప్రెషర్ బయటికి వెళ్ళిపోయింది. అది ఎక్కడ పేలుతుందో అని అదొకటి భయం అయింది. ఇంకొక అల్యూమినియం కుక్కర్లో ఏంటంటే అన్నం వండాను, చూద్దాం అన్నము అవుతుందా లేదా అని చెప్పి బియ్యం పెడితే ఆ అన్నం అది ఎంతకీ విజిల్ రావట్లేదు, అన్నం కూడా సరిగ్గా అవ్వలేదు. సో ఇట్లా ప్రాబ్లం అవుతుంది. ఇవన్నీ తీసేసి హాయిగా స్టీల్ కుక్కర్స్ కొనుక్కుంటే అసలు మనకి ప్రాబ్లమే ఉండదన్నమాట. రబ్బర్ కూడా నేను ముందు కుక్కర్స్ పెట్టే ముందు రబ్బర్ కూడా ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టాను, చాలాసేపు ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసి అప్పుడు వాడాను అనమాట. అట్లా వాడితే కూడా మనకి రబ్బర్ అనేది ప్రాబ్లం అవ్వదని చెప్పేసి. సో అట్లా కూడా ఏం యూజ్ లేదు. ఈ సామాన్ అన్నీ కూడా తీసేసి అల్యూమినియంవి ఇవి అనవసరమైనవి తీసేసి ఇలా స్టీల్ కుక్కర్స్ అవి తీసుకుంటే నయం అనిపిస్తుంది. ఇంటి నిండా ఎక్కువ సామాన్ ఉన్నా యూజ్ లేకుండా అయిపోయింది అనమాట. నెక్స్ట్ ఈ ఒక్క స్టాండ్ అన్న ఇలా పెట్టుకుందాము, వీటిలో గ్లాసులు అవి పెట్టుకోవడానికి బాగుంటుందేమో గట్టు కింద అని చెప్పి ఆలోచించా. కాకపోతే స్పేస్ ఎక్కువ లేదనమాట, గ్లాసులు పట్టేంత ప్లేస్ లేదు. అందుకని ఇంకా స్టాండ్ కూడా తీసేసాను. ఇవన్నీ ఎక్కడ పెట్టాలరా దేవుడా ఏంటి, తీయడం అయితే తీసా కానీ నాకు అస్సలు ఐడియా రావట్లేదు ఎలా సర్దాలో అని చెప్పి అనుకున్నా. ఇంకా అదే కాసేపు దాన్ని చూస్తూ ఆలోచిస్తూ చేస్తూ ఉన్నానన్నమాట. ఇంకా స్టవ్ పెట్టుకునే దాని కింద 2 షెల్ఫ్లు ఉంటాయి కదా, అందులో ఒక షెల్ఫ్ అయితే నీట్గా తుడిచేసా. ఇంకా ఇది వచ్చేసి లాస్ట్ షెల్ఫ్ అనమాట, దాని కింద ఉండే షెల్ఫ్. అందులో ఈ బకెట్లు ఉన్నాయి 2 చిన్నవి. ఇవేంటంటే ఏమైనా మొక్కలు పెట్టుకోవడానికి యూజ్ అవుతాయి కదా అని అవి అలా ఉంచుకున్నాం. అందులో కూడా చిన్న సామాన్లన్నీ వేసేసి మూత పెట్టి పెట్టేశాను మూలకి. సో ఇలా ఈ విధంగా అయితే కొంచెం సర్దుకున్నానండి. మధ్యలో ఇంకా వీడియో ఎక్కువ తీయలేదు. ఈ పోపుల డబ్బా కూడా ఈజీగా తీసుకోవడానికి ఉంటుందని అక్కడ పెట్టుకున్నా. ఈ పైన అల్యూమినియం ఇంకా స్టీల్ గిన్నెలు వచ్చేటట్టుగా పెట్టుకున్నాను అనమాట. అక్కడ ఒక సైడ్ ఇప్పుడు చూసిన దగ్గర ఖాళీ ఉంది కదా, అక్కడ వచ్చేసి పెద్ద కుక్కర్స్ 2 వస్తాయి అన్నమాట. అవి 2 ప్రస్తుతానికి సింకులో తోమడానికి ఉన్నాయి. అవి తోమిన తర్వాత అక్కడ పెట్టేస్తా. మొత్తానికి ఈ విధంగా గట్టు అయితే నీట్గా చేసుకున్నా. ఇంక ఇలాగే ఉంటుంది గట్టు, దీని మీద ఇంకెక్కువ వస్తువులు ఏమి కూడా పెట్టను అనమాట. ఈ విధంగా ఖాళీగా ఉంచుకుంటా కొన్ని రోజులు మళ్ళీ నేను ఈ గట్టుని. వామ్మో చూసారా ఈ గిన్నెలు ఎన్నిగనం వేసేసుకున్నానో. ఆవేశంగా సర్దేటప్పుడు ఇవి అవి అన్నీ పెట్టేసుకుందామని చెప్పి వేసాను, కానీ ఇంకా అవి తోమేటప్పటికి ఏ టైం అవుతుందో ఏమో. ఇంకా నేను టిఫిన్ కూడా చేయలేదు, 1 అవర్ పైనే అయిపోతుంది నేను ఈ పని స్టార్ట్ చేసేసి. ఇంకా నేను చెప్పా కదా ట్రైపాడ్ కూడా కొంచెం ట్రబుల్ ఇచ్చింది అని చెప్పి, అది నాకు ఫిక్స్ చేయడం రావట్లేదు. ట్రైపాడ్ ఏదో స్క్రూ లూజ్ అయిపోయి ఫోన్ పెట్టేది ఉంటుంది కదా, అది ఉండట్లేదు అనమాట ఎందుకో. ఇంకా నేను దాని పక్కన పడేసి ఇది చేసే టైంలో నా కిచెన్ సర్దుకోవచ్చు అని చెప్పేసి ఇంకా అది పక్కన పడేసి ఈ విధంగా తిప్పలు పడుకుంటూ వీడియో తీసుకుంటున్నాను అనమాట. ఇంకా మొత్తం కొంచెం గట్టంతా కూడా ఖాళీ చేసుకున్నా కాబట్టి దాని మీద అంతా మట్టి అదంతా పడితే ముందు ఫస్ట్ దాన్ని క్లీన్ చేసేసుకుంటున్నాను. మొత్తం కూడా దాని స్విచ్ బోర్డు అదంతా కూడా ఫస్ట్ తుడిచేస్తున్నా. తర్వాత కడగచ్చులే, గిన్నెలు తోమేటప్పుడు స్టవ్ అంతా అదే గట్టంతా కడుక్కోవచ్చులే అని చెప్పి ముందు క్లీన్ అయితే చేసుకుంటున్నా పైన. కింద కూడా ఏంటంటే అంత దులిపి అవన్నీ గిన్నెలు అవన్నీ తీసి ఉంచా కదా,
అది కింద అంతా కూడా మట్టి మట్టి కాళ్ళకు గుచ్చుకుంటుందనమాట. ఒకసారి చీపురు వేసి కింద అంతా కూడా తుడిచేసాను. ఈ ఆయిల్ డబ్బాలు కూడా పెట్టుకోవాలి, కొంచెం వేనీళ్ళలో వేసి పెట్టి ఆ తర్వాత తోముదామని చూస్తున్నాను. సో మొత్తానికి ఇంతకి క్లీన్గా నీట్గా చేసేసుకున్నాను అనమాట. ఇంకా కింద అయితే బీభత్సంగా ఉందనుకోండి, అది వేరే విషయము. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ అట్ట డబ్బా ఉండింది. ఈ అట్ట ఎందుకు వేస్ట్గా పడేయాలని చెప్పి ఈ అట్టలో ఈ గరిటలు ఇవన్నీ వేసి పెడుతున్నాయి. ఇది ఎలాగో నేను రెగ్యులర్గా యూజ్ చేసేవైతే కాదు కాబట్టి ఇట్లా నీట్గా చేసి కింద అరలో పెట్టేస్తున్నాను అనమాట. అది కదపను ఇంకా ఎక్కువ కాబట్టి అట్లా పెట్టేస్తున్నా. ఈ కప్స్ కూడా ఏంటంటే అట్ట డబ్బాలో పెట్టి టేప్ వేసి పెట్టేద్దాం అనుకున్నా కానీ ఇంకా ప్రస్తుతానికి మొన్ననే అట్ట డబ్బాలన్నీ పడేసాను కాబట్టి ఇప్పుడు అదంతా వెతికే ఓపిక టైము లేదు కాబట్టి ఇట్లా ట్రేలో వేసి నీట్గా ఒక పక్కన పెట్టేశాను కప్పులు. ఇది రెండు కూడాను బాగుంది కదా, నీట్గా ఉంది ఇప్పుడు. సో నెక్స్ట్ ఇంకా నేను అలా కిచెన్ సర్దుకుంటూ ఉంటుంటే ఈలోపు మా హస్బెండ్ వచ్చారు. అమ్మయ్య పోనీలే మా హస్బెండ్ వచ్చారు, ఆయన హెల్ప్ తీసుకోవచ్చు అనుకున్నా కానీ ఆయన ఏమో ఫుల్ అలసిపోయి ఇంకా ఇవాళ లీవ్ పెట్టేసి వచ్చేసారనమాట. ఎందుకంటే మొన్నటిదాకా బాగా ఎక్కువ వర్క్ అయిపోయింది వాళ్ళకి టెంపుల్లో, ఇంకా బాగా అలసిపోయారు. అందుకే ఇంకా కొంచెం కాఫీ అవి పెట్టిమని చెప్పి అడిగితే కాఫీ అయితే పెట్టిస్తున్నా. ఇక్కడ నా కోసం బ్రేక్ఫాస్ట్ కూడా తీసుకొచ్చేసారు, బయట నుంచే టిఫిన్ తెచ్చేసారు, ఇడ్లీ తెచ్చారనమాట. ఇంకా నేను కూడా కొంచెం ఈయన కాఫీ పెట్టించి ఫస్ట్ నేను కూడా టిఫిన్ చేసేద్దామని చెప్పి అనుకుంటున్నా. కింద అంతా కూడా నీట్గా క్లియర్ చేసేసా, తుడిచేసా కూడా, కింద చీపురేసి తుడిచేసి చెత్త అంతా ఎత్తేసాను. ఇంకేంటంటే కొంచెం స్టవ్ కడుక్కోవాలి, అలాగే ఈ సింకులో ఉన్న డబ్బాలు గిన్నెలు అవన్నీ కడుక్కోవాలి. ఇంకా అదొక్కటే మిగిలింది కానీ ఇంకా నాకు కూడా అలసట అయిపోయింది. మా హస్బెండ్ హెల్ప్ చేస్తే చేసేసేదాన్నేమో కానీ ఇంకా ఆయన కూడా అలసిపోయారు కాబట్టి ఆయననేమో హెల్ప్ అడగట్లేదు. ఆకలి కూడా వేస్తుంది ఇంతలోగా, అందుకని ఇంకా టిఫిన్ అయితే చేసేద్దామని చెప్పి అనుకుంటున్నా. ఇంకా టీవీ పెట్టేసి వదిలేసాను అనమాట. ఇంకా అది సినిమా ఏదో రన్ అవుతుంది, నేను అది వినుకుంటూ నా పని నేను చేసుకుంటూ ఉన్నా. చాలా ఆకలి వేసింది తెలియకుండా. పనిలో పడితే ఆకలి మీద కూడా కాన్సన్ట్రేషన్ ఉండదు కదా. ఇంకా తింటున్నప్పుడైతే ఇంకా ఫాస్ట్గా ఇడ్లీ అయితే తినేసా. ఇది తిన్న తర్వాత నేను మీకు ఎలా ఆర్గనైజ్డ్గా సర్దుకున్నా ఏంటి అని చెప్పి చూపిస్తాను. ఇంకా గిన్నెలు అవి అయితే తోముకోలేదండి, ఇంకా ఈవినింగే తోముతా. కాసేపు ఇంకా రెస్ట్ తీసుకుంటా అంటే నిద్ర కూడా వస్తుంది, కాసేపు ఇంకా పడుకుంటా అనమాట. కిచెన్ కింద అంతా కూడా నీట్గా చేసేసాను, జస్ట్ ఆ గిన్నెలు తోముకుంటే అయిపోతుంది. ఓవరాల్గా నేను ఎలా సర్దుకున్నాను అనేది చూపించేసి ఈ వీడియో అయితే ఎంజాయ్ చేస్తాను అనమాట. సో నాకైతే బిఫోర్కి ఆఫ్టర్కి చాలా తేడా అనిపిస్తుంది, ఎంత నీట్గా అయిపోయిందో కిచెన్ అన్నట్టు అనిపిస్తుంది. సో గట్టంతా కూడా చాలా క్లీన్గా ఉంచుకున్నాను, అంటే ఇట్లా ఖాళీగానే ఉంచుకుంటాం, దాని మీద అన్నీ నింపేయను సామాను. ఇంకా ఇన్ని గిన్నెలు ఉన్నాయి బాబాయ్ ఎలా తోముతానేమో అనిపిస్తుంది. గట్టు కింద కూడా ఈ విధంగా సర్దుకున్నాను అనమాట. ఆ గట్టు కింద ఏంటంటే టబ్ ఒకటి వస్తుంది, గిన్నెలు తోమేసిన తర్వాత టబ్ అక్కడ పెట్టుకుంటాను అనమాట. ఓవరాల్గా ఇది నా చిన్న కిచెన్, ఎంత క్యూట్గా ఉందో. ఇప్పుడు వీడియో లెంత్ కూడా ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఈ వీడియోని ఇక్కడితోనే ఆపేస్తున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ని చూస్తుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.